దైవజనురాలు ఏలూరు నుంచి థియలాజికల్ కాలేజ్ ప్రొఫెసర్ ఆనందమయ్య గారికి యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వారు వచ్చి సమయాన్ని తీసుకొని చుండగా అందరూ చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ ఉన్నతమైన నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఈ యొక్క లూథరన్ చర్చ్, సెయింట్ జోసెఫ్ లూథరన్ చర్చ్ స్త్రీల సమాజం వారు ఈ యొక్క క్రిస్మస్కి నన్ను ఆహ్వానించినారు. అందును బట్టి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్త్రీల సమాజం వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఐ ఆల్సో ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు పాస్టర్ రెవరెండ్ నత్త రాజు గారు. చక్కగా నన్ను ఆహ్వానించారు. ఈ యొక్క క్రిస్మస్ మరి సందేశము ఇవ్వాలి అని చెప్పి పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు అలాగే పాస్టర్ అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మీ యొక్క సంఘములో చాలా చాలా చక్కగా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రామ్స్, ఎక్కువగా యూత్ పిల్లలు ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. నేను చాలా చోట్లకు వెళ్తూ ఉంటాను. అయితే మరి స్త్రీలు చాలా చక్కటి ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తూ ఉన్నారు. నేను ప్రభుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నా పేరు ఆనందమయ్య అండి. నేను ఆంధ్ర బైబిల్ కాలేజ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి 3 సంఘాలను నడిపిస్తూ ఉన్నాను. ఆయా ప్రాంతాలకు పరిచర్య చేయడానికి, సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటాను. ప్రభు నాకు ఇచ్చిన దర్శనము, పిలుపు మేరకు ఆయన పరిచర్య చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు ఈ సమయంలో మీ మధ్యన ఇటు రీతిగా నిలబడి ప్రభుని గణపరచటానికి, వాక్య పరిచర్య అందించటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క చక్కటి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క చర్చ్ని నడిపిస్తున్నటువంటి పెద్దలకి అందరికీ కూడా నా శుభాలు, స్త్రీల క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మన మధ్యలో చాలా చాలా కార్యాలు చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా స్త్రీల క్రిస్మస్ జరుపుకుంటున్న మన జీవితాలలో ఎన్నో కార్యాలు, స్త్రీ పట్ల దేవుడుకున్న ఉద్దేశములు చాలా గొప్పవిగా ఉంటూ ఉంటాయి. ఆమెన్. అందరం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడి ప్రభునామాన్ని స్తుతించిన తర్వాత వాక్యంలోనికి నేను వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆశ్చర్యకార్యములు చేయవాడు. Yes, Lord, we praise you. We honor you.
స్పష్టంగా మాట్లాడండి. కొద్ది నిమిషములు అయ్యా మాతో మాట్లాడండి. వి లవ్ యువర్ వర్డ్ లార్డ్. నీ వాక్యాన్ని మేము ఇష్టపడుతున్నాం. నీ వాక్యాన్ని మేము ఇష్టపడుతున్నాం. వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్యనికి వచ్చినదని మేము నమ్ముచున్నాం. అయ్యా తండ్రి, నీ బిడ్డలమయ్యా, నీ కుమార్తెలమయ్యా. ఓ ప్రభువా, నీకు స్తోత్రములు. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను నాయన బలపరిచి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరం కలిసి చెప్తామా? ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరం కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఎందుకంటే చాలా శ్రేష్టమైన వాక్యం. దేవుని వాక్యము లేకపోతే మన జీవితాలు వెలిగించబడవు. ఆమేన్. స్త్రీల క్రిస్మస్కి విచ్చేసిన స్త్రీలందరికీ ప్రాముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా స్త్రీల మీదే ప్రసంగం. చాలాసార్లు స్త్రీలు మనం బలహీనులము, లేకపోతే మనకి ఏమి చేతరాదు, మనకంత బలము లేదు, మనకంత జ్ఞానము లేదు, ఏదో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఏదో జీవితం జీవిస్తూ ఉన్నాం అని అనుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ క్రిస్మస్కి కారణం అయినటువంటి ఒక స్త్రీ, పాస్టర్ గారు ఇందాక చెప్పారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు. ఆమేన్. ఎవరు ఆమె? మీ అందరికీ తెలుసు. ఎవరు? స్త్రీలందరిలో, ఈ లోకములో పుట్టినటువంటి స్త్రీలు, గతములో పుట్టినటువంటి వారు, ఇప్పుడు ఉన్నవారు, ఇంకెప్పుడైనా పుట్టేవారు, అందరిలో కూడా ఎవరు ఘనురాలు, ఎవరు ఆశీర్వదించబడినది అని అంటే ఎవరండి? ఎవరు? మరియమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఓ, ఈ మరియమ్మ చాలా అందమైనది, చాలా చక్కటిది, చాలా చక్కని స్వరూపము కలిగిన ఈ యొక్క యవనస్తురాలు. ఒక మాటలో చెప్పాలి అని అంటే టీనేజర్. గాబ్రియల్ దూత మరియమ్మని దర్శించినప్పుడు ఆమె వయస్సు తెలుసా మీకు? 14 years. ఎన్ని సంవత్సరాలండి? 14 సంవత్సరములు. షీఈ్ అ టీనేజర్. చిన్న వయసు, యవనస్తురాలు. అయితే ఈ యొక్క యవనస్తురాలకి ఒక గొప్ప దర్శనం ఉన్నది. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. అయితే ఆమె కోసం నేను ధ్యానం చేసేటప్పుడు, మరియమ్మ గారి కోసం, ఆ యొక్క టీనేజ్ యంగ్ గర్ల్ కోసము నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక మాట అనిపించింది. అది ఏంటి అంటే, ఆమె స్త్రీ తత్వానికి శిఖరముగా నిలిచింది. స్త్రీ మాతృత్వానికి శిబిరంగా నిలబడింది. స్త్రీ గలానికి శంఖారామముగా నిలబడిన స్త్రీ, ఏకైక స్త్రీ భూమి మీద పుట్టినది అంటే ఆమె మరియమ్మ. ప్రైజ్ ది లార్డ్. అంత చక్కటి యవనస్తురాలు. ఆమె యొక్క జీవితం నుంచి ఈ మరియ ఎవరు, ఆమెలాగా మనం ఎందుకు ఉండాలి? టుడేస్ మెసేజ్ టాపిక్ ఈస్ బీ లైక్ మేరీ. మరియలాగా మనం ఉండాలి. ప్రతి విశ్వాసి, క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి స్త్రీ కూడా, ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలి అని అంటే మరియమ్మ గారిలాగా ఉండాలి అనేదే ఈరోజు సందేశం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో హూ ఈజ్ మేరీ? ఆమె ఎవరు అని తెలుసుకుంటేనే కదా మనం ఆమెలాగా ఉండాలా లేదా అనేది మనకు తెలుస్తుంది. చాలా సంతోషం, మీ అందరినీ నేను చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది మరి ప్రసంగం మధ్యలో మీరు వెళ్ళిపోరు కదా, చక్కగా ఉండండి. మీ అందమైన మొహాలు నాకు చూడాలనిపిస్తుంది. ప్రసంగం అయ్యేదాకా ఉండండి. ఎవరైతే ప్రసంగం అయ్యేదాకా ఉండి ఆఖరి ప్రార్థన తీసుకుంటారో వారి మీదకి దేవుని దీవెనలు మెండుగా 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 వచ్చునుగాక. ఆమేన్. మధ్యలో క్విట్ చేయకూడదు. ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఉండాలి. నాకంటే ముందల సిస్టర్ ప్రార్థన చేశారు, అయ్యా మేము ఎలా ఉండాలి, స్త్రీలుగా మేము ఎలా నడవాలి, నువ్వు గనురాలైన స్త్రీలు అంటున్నావు, నువ్వు ఎలా నడవాలి మాకు నేర్పించయ్యా అని చెప్పి సిస్టర్ ప్రార్థన చేశారు. ఇప్పుడు ఆ ప్రార్థనలో ఉన్న ప్రతి ఆన్సర్ నా ప్రసంగం నుంచే రావాలి అని అంటే నాకు అట్లీస్ట్ 2 hours పడుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మీ యొక్క పేషెన్స్ని అంతగా నేను టెస్ట్ చేయను కానీ, బట్ దేవుని వాక్యం క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఆమేన్.
సో మనం సహజంగా మరియను ఎట్లా చూస్తాము అంటే, ఒక చక్కని అందమైన యవనస్తురాలు తెల్లని వస్త్రాలు వేసుకొని ఒక కుండ తీసుకొని అలాగా స్టేజ్ మీదకు వచ్చి ఆ కుండ అలా పెట్టి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే సడన్గా దేవదూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అనగానే భయపడిపోయిన ఆ సన్నివేశం మనకు కనిపిస్తుంది మరియా అంటే. అవునా కదా? చాలా ఈ క్రిస్మస్లో చాలా స్కిట్స్ మీరు చూసే ఉంటారు. అయితే ఆ మరియను కొద్దిసేపు పక్కన పెడదాం. మన ఊహల్లో ఉన్న మరియంని పక్కన పెట్టి ఇంకో కోణంలోనికి వెళ్ళి మరియమ్మను చూద్దాం. ఆమేన్. ఇంకో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మరియని మనము ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను తీసుకున్న ఈ ప్రసంగం యొక్క టెక్స్ట్ లూకా సువార్త 1వ అధ్యాయము. ఈ ప్రసంగం అంతా 26వ వచనం నుండి 56వ వచనం వరకు చేస్తాను, కానీ ప్రత్యేకమైన లేఖనము 42వ వచనం. లూకా సువార్త 1:42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది స్త్రీలందరిలో కూడా ఈమె చాలా ఆశీర్వదించబడినదంట. ఎందుకు ఆశీర్వదించబడినది? అసలు ఎవరు ఈవిడ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే దట్ మేరీ ఈజ్ ఎ హీరో. మరియా ఎవరు అని అంటే హీరో. హీరో ఇన్ గాడ్స్ ప్లాన్. ఎవరి దృష్టిలో హీరో? జోసెఫ్ దృష్టిలోనా? జోసెఫ్ తల్లిదండ్రుల దృష్టిలోనా? లేకపోతే మరియా యొక్క తల్లిదండ్రులకి కుమార్తెగా ఉన్నది ఆమె కొడుకుగా ఫీలింగా అని ఆలోచన చేస్తే, షీఈస్ హీరో ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళికలో ఆమె హీరోగా కనిపిస్తుంది. ఆ ప్రణాళికలో దేవుడు చూస్తున్నప్పుడు మరియా తప్ప ఆ యొక్క రోల్కి ఎవరు ఫిట్ అయ్యేటట్టు దేవుడు కనబడట్లా. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ ప్రణాళిక ఇప్పుడిప్పుడు వేసింది కాదు. ఈ ప్రణాళిక అప్పటికప్పుడు ఇది ఎంత ఎప్పుడు జరుగుతుంది అంటే 5th BCలో జరుగుతుంది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో జరుగుతున్న స్టోరీ. నిజముగా నజరేత్ అనే ఊరిలో 14 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యవ్వనస్తురాలి జీవితాన్ని ఈరోజు మనం పరిశీలనగా చూడబోతూ ఉన్నాం. అయితే ఈమె యొక్క జీవితంలో దేవుడి యొక్క ప్రణాళిక అప్పటికప్పుడు వచ్చింది కాదు. ఈ ప్రణాళిక ఎప్పుడు వచ్చిందంటే ఏదెను తోటలోనే పుట్టుకొచ్చిన ప్రణాళిక. దేవుడు ఆయన ప్రణాళికలో తనకి తల్లిగా ఉండే బిడ్డ కన్యక ఎవరు అని ఆలోచిస్తుంటే దేవుడికి కనపడింది ఒక చక్కటి యవనస్తురాలు. ఆమె మరియా. ఆమె మరియా మంచిదండి, టీనేజర్ అండి, చక్కగా ఉందండి, అందమైనదండి. మరి హీరో అని ఎందుకు అంటున్నారండి మీరు అని అంటే, హీరో జనరల్గా ఎట్లా మనము ఫ్యామిలీలో కూడా మన పిల్లలని అబ్బా మా ఫ్యామిలీకి హీరో అంటాం. అంటే ఏంటంటే అన్నిటినీ నడిపించి, అన్నిటినీ జయించి, అన్నిటికీ ధైర్యంగా నిలబడి వాళ్ళని మనం ఏమంటామండి? హీరోనే అంటాం. అవునా కదా? హౌ కెన్ వి సీ హీరోయిజం ఇన్ మేరీ? మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆమెను దేవుడు సెలెక్ట్ చేసుకొని ఆ డైనమిక్ టీనేజర్ని దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు ఆమె చాలా ధైర్యవంతురాలు, చక్కటి జ్ఞానము కలిగింది, ఆమె చక్కటి డెసిషన్స్ తీసుకోగలిగిన మంచి జ్ఞానవంతురాలు ఎవరు అని అంటే మరియా. అయితే ఎందుకు ఆమెని హీరో అని నేను అంటున్నాను అని అంటే, ఆమెలో భయం అనేది లేదండి. ఆమె ధైర్యవంతురాలు, విశ్వాసముతో భయాన్ని పోగొట్టుకొని విశ్వాసముతో నిలబడిన స్త్రీ. పరలోకము నుండి ఒక దేవదూత దిగి వచ్చినప్పుడు వెంటనే భయపడిపోయి కట్నానికి అలా దాక్కొని మా అమ్మని పిలుచుకొస్తా, మా నాన్నని పిలుచుకొస్తా అనలా. ఎవరు? 14 years టీనేజ్ గర్ల్. సిగ్గుపడలా, బిడియంతో ఉండలా, లేకపోతే మా చుట్టాలను తీసుకొస్తా, లేకపోతే మా చర్చికి వెళ్ళిపోయి మా పాస్టర్ గారిని తీసుకొస్తా, దేవదూత మీరు ఇక్కడే ఉండండి అని అనలా. పరలోకం నుంచి ఒక ఏలియన్ కంటికి కనిపిస్తుంటే ఆమె యవనస్తురాలు ఆయన్ని చూసి నిలబడిపోయింది అంతే. ఆమె ఆ దేవదూతను ఫేస్ చేస్తుంది. ఎంత గట్స్ ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలండి. పరలోకము నుండి దేవదూతతో సంభాషణ చేస్తుంది.
దేవుని యొక్క మాటలు వింటుంది. అందుకని దేవదూత ఏమంటున్నాడంటే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు చెక్ దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్నాడు దేవదూత, ఓ మరియా, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు గర్భము ధరించి కుమారుని కని సర్వోన్నతుడైన దేవుని కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు అనంగానే కమగేన్ ఏం చెప్తున్నావు నాకు నువ్వు? కెన్ యూ ఇమాజిన్ 14 years టీనేజ్ గర్ల్ ఒక దేవదూత ఎదురుగుండా నిలబడింది అని అంటే, ఒక బ్రేవ్ గర్ల్ లేకపోతే ధైర్యవంతురాలు కాకపోతే ఆమె దేవదూత మాటకి ఎలైన్ అవ్వలేదు. ఆమె వర్డ్స్ దేవదూతతో ఏకీభవించలేదు. అయితే ఆమె ఏం చేస్తుందంటే, వెంటనే దేవదూతను ఎదుర్కొన్న ఆమె వెంటనే డెసిషన్ తీసుకుంటుంది. దేవదూత, ఒక్క నిమిషం మీరు ఉండండి, మా అమ్మ నాన్నని అడిగొస్తాను అని అనలా. స్పాంటేనియస్ డెసిషన్. హల్లెలూయా. అప్పటికప్పుడే చెక్ 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను ఉండండి, నేను దేవుని చిత్తం కనుక్కుంటాను ఉండండి అని అనట్లేదు మరియా. అప్పటికప్పుడు తన డిసర్న్మెంట్ కానీ లేకపోతే తన ఆలోచన విధానము ప్రక్రియ స్పీడప్ చేసింది. ఆ యొక్క గదిలో నుంచి ఆమె బయటకు వెళ్ళలేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, స్త్రీలుగా కొంత ఆలోచన మనకు కలగాలి. కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకోవాల్సిన అవసరత ఉంటుంది. దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, ఆయన ప్రణాళికలు మనల్ని నడిపిస్తున్నప్పుడు కొన్ని నిర్ణయాలు మనము అప్పటికప్పుడు తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. అయితే ఈ మరియమ్మ ఏం చేసిందంటే, చక్కటి డెసిషన్ తీసుకొని వెంటనే జవాబిస్తుంది. అందుకు 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అంటుంది. ప్రైజ్ ది లార్డ్. డెసిషన్ కంప్లీటెడ్. చక్కటి నిర్ణయం తీసుకుంది. దేవదూతను ఎదుర్కొంది. స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకొని ఓకే చేసేసింది. ఇక ఎవరిని అడగలేదు. ఎవరిని అడగాలండి? ఎవరిని అడగాలి? మన ఇంట్లో 14 సంవత్సరాల పిల్లలు, 10వ తరగతి చదువుతున్న పిల్లలు ఎవరన్నా ఉంటే, నీకేం తెలుసే, నోరు మూసుకొని లోపలికి పో అంటాం. అలాంటిది ఆ మరియమ్మ దేవదూత, దేవుని ద్వారా దేవదూత పంపబడితే భూమి మీదకి దేవుడి యొక్క ప్రణాళిక ఆ నిమిషములో అర్థం చేసుకోగలిగిన చక్కటి జ్ఞానవంతురాలు, విశ్వాసం కలిగిన, ధైర్యము కలిగినటువంటి యవనస్తురాలుగా మనకు కనిపిస్తుంది. ఆ సమస్యను లేకపోతే దేవుడు చెప్పిన విధానాన్ని ఎదుర్కోవడానికి ఇన్నర్ కరేజ్, ఆమె అంతరంగంలో చాలా కరేజ్, ధైర్యము కలిగిన వ్యక్తిగా మనకి కనిపిస్తుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, యోసేపుకిను మరియమ్మకి ప్రదానం చేయబడింది. ఈ స్టోరీ మనందరికీ తెలుసు, అవునా కదా? యోసేపుకి మరియమ్మకి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత 12 నెలలు ఇట్స్ అ టైమ్ ఆఫ్ ప్యూరిటీ. వాళ్ళు ఏకం కాకూడదు, అప్పుడే ఇంకా భార్యాభర్తలుగా అవ్వకూడదు. మధ్యలో 12 నెలలు ఉంటాయి. దేవదూత వచ్చి మరియకి కనపడినప్పుడు ఆమె ఇంకా 9వ మాసంలో ఉంది. 9వ అంటే ఇంకా 3 months అయితే ఇంకా మ్యారేజ్ పీరియడ్ అవుతుంది. అలాంటి టైంలో దేవదూత వచ్చి కనిపిస్తే, అయ్యో, నేను నాకు ప్రదానం చేయబడిన నా భర్త అయినటువంటి యోసేపుకి నేనేం చెప్పాలి అని ఇంత కూడా ఆలోచన చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడి ప్రణాళిక నా జీవితంలో జరగాలంతే అని తెగించింది, అంతే. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుకున్నది ఎవరు? యవనస్తురాలు మరియా. దేవుడు నాలోనికి వస్తే చాలు, ఆయన ప్రణాళికలో నేను ఉంటే చాలు, ఆయన యొక్క ప్రణాళిక నా జీవితంలో జరిగితే చాలు అని
సంపూర్తిగా నిర్ణయించుకొని తన జీవితాన్ని తను అర్పించుకొని దేవుడు అడిగినది ఏంటో తెలుసా? బంగారు హారం అడగలేదు, లేకపోతే ఇంటి స్థలాలు ఇంటి డాక్యుమెంట్లు అడగలేదు, కానీ మరియమ్మని ఏమడుగుతున్నాడు? స్త్రీతత్వాన్ని అడుగుతున్నాడు. వూంబ్. ఇలాన్ మస్క్ ఎంతమందికి తెలుసు? చాలా ధనవంతుడు, కుబేరుడు. ఆయన్ని ఒక ఇంటర్వ్యూర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, హూ ఈజ్ ఉమెన్ అని అడిగితే ఆ అద్భుతమైన ఒక జవాబు ఇలాన్ మస్క్ గారు ఇచ్చారు. అది ఏంటి అని అంటే, ఎ పర్సన్ విత్ వూంబ్ ఈజ్ కాల్డ్ ఉమెన్. గర్భము కలిగిన వ్యక్తియే స్త్రీ అంటే. స్త్రీ అంటే ఎవరు అని అంటే, గర్భము కలిగిన వ్యక్తియే స్త్రీ అంటే అని చెప్పాడంట. అ పర్సన్ విత్ వూంబ్ ఈజ్ కాల్డ్ ఉమెన్ అన్నాడంట. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇంత గొప్ప మాతృత్వాన్ని, గర్భాన్ని దేవుడు అడుగుతున్నాడు మరియ దగ్గర నుంచి. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే నిస్సందేహంగా ఎటువంటి ఆలోచన చేయకుండా దేవుడి ప్రణాళికకు, చిత్తానికి లోబడింది మరియా. ధైర్యంగా ముందలకు వచ్చింది. నజరేత్ అనే ఊరిలో 500కి పైగా ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ ఏమి చేస్తారు? లేవి కాండ ప్రకారము ఇదిగో ప్రదానం చేయబడిన ఆ యొక్క చిన్నది, ఒకవేళ ఆమె వేరే పురుషుడితోనో లేకపోతే వేరే పురుషుడు ఈమెని కలిసి వారి ఒకవేళ కలయిక అయితే వారిని రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ళకి ఇంకా టైమ్ ఆఫ్ ప్యూరిటీ అది ఇంకా అవ్వలేదు. ఈ లోపలే ఆమె గర్భం ధరిస్తే ఆ ఊరంతా వెలివేస్తారు, రాళ్లతో కొట్టి చంపుతారు. అయినప్పటికీ కూడా ఇది ఏమీ ఆలోచించలేదు, తెగించింది. దేవుడే చూసుకుంటాడు, బ్రతుకుటే ఇంకా దేవుడే, చావైతే ఏదైతే దేవుడు చూసుకుంటాడు, నా గర్భాన్ని అడిగాడు కదా, నేను దేవునికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి యోసేపును కూడా పర్మిషన్ అడగకుండా ముందలకు వెళ్ళిపోయింది ఈ గొప్ప ధైర్యవంతురాలు. వీరనారి అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. చిన్న వయసులోనే చక్కటి జ్ఞానము కలిగిన స్త్రీ. సో ఆమె ఖచ్చితంగా హీరో అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సాహసమైన నిర్ణయాన్ని ఆమె తీసుకొని ముందలకు వెళ్ళింది. అయితే ఆమె గర్భాన్ని ఇచ్చింది. ఈరోజు విశ్వాసులుగా దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? దేవుడు మనల్ని మన గర్భాన్ని అడగట్లేదు. ఈ భూ ప్రపంచంలో స్త్రీగా పుట్టిన ఏ వ్యక్తిని కూడా, ఏ స్త్రీని కూడా దేవుడు గర్భాన్ని అడగట్లేదు. ఒక్క మరియమ్మని అడిగాడు. మరియమ్మని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ మరియమ్మ కడుపులో బిడ్డగా రావాలని అనుకున్నాడు. యేసుప్రభు వారంట తన తల్లి పోలికలో ఉండేవాడట పుట్టినప్పుడు. అయితే ఈరోజు మనల్ని ఏం అడుగుతున్నాడు? సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుడి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, స్త్రీలారా, నీ కళ్ళు, నీ చేతులు, నీ ముక్కు, నీ నోరు, నీ శరీరము, నీ కాళ్ళు దేనికోసం పనిచేస్తున్నాయి? దేవుడు అంటున్నాడు, సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకోమని దేవుడు చెప్తున్నాడు. మనమైతే మన కళ్ళను సమర్పించుకుంటామా? చేతులు సమర్పించుకుంటామా? ఇంటికి వెళ్ళిన వెంటనే టీవీలన్నీ ఆన్ అయిపోతాయి, ఫోన్లన్నీ తిరుగుతూ ఉంటాయి. సంపూర్తిగా పరిశుద్ధమైన అవయవాలుగా నీ ప్రతి అవయవం ఉండాలి. దేవుడు అదే నీ దగ్గర నుంచి కోరుతున్నాడు. అమ్మా, ఈ క్రిస్మస్ దినాన ప్రభు మరియని గర్భం అడిగాడు, కానీ నిన్ను అంటున్నాడు, నువ్వు దేవుని యొక్క నీ యొక్క దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అయితే ఈ యొక్క దేహముతో ప్రభుని గణపరచు. ఆమేన్. హల్లెలూయా. ఒకానొక రోజున మరి నాకు 20 సంవత్సరాలు ఉన్న 19 నుండి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నా కాళ్ళు 2 పడిపోయినప్పుడు నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్లో. సో దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. అయ్యా, నా కాళ్ళు 2 పడిపోయినాయి, ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? నన్ను స్వస్థపరచవా? నువ్వు యెహోవా రాఫావు కదా, నన్ను బాగు చేయవా అని నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు చల్లటి
స్వరంతో నాతో మాట్లాడడం ప్రారంభించాడు. అమ్మా, నీ కాళ్ళు రెండు పడిపోయినాయని నువ్వు ఆలోచన చేస్తున్నావు. నీ శరీరం బలహీనమైనదని నువ్వు ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఉద్యోగం చేసుకుందామని నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ నేను అడుగుతున్నది, నువ్వు నా సేవ చేస్తావా అని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిలో గదిలో పాకుతున్న కొన్ని నెలలు నేను పాకుతూ ఉన్న పరిస్థితి, అలాంటి పరిస్థితిలో దేవుని యొక్క ఆత్మ నన్ను తాకి నా రెండు కాళ్ళను నిలబెట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని యొక్క పరిచర్య చేస్తూనే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నా దేహం అంతా దేవునికి సమర్పించుకోవడం జరిగింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేరీ ఈజ్ ఎ హీరో. ఎందుకు అనంటే ధైర్యవంతురాలు, చక్కటి ఆలోచన తీసుకుంది, డెసిషన్ తీసుకుంది, దేవుని చిత్తానికి శిరస్స వంచింది, ఆయన ప్రణాళికకు అప్పగించుకుంది. అంతే. ఊరోళ్ళు వెలివేని చంపేని ఏదైనా చేయని అపోసైన పౌలు అన్నట్లుగా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనుకుంది, ముందలకెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆ టీనేజర్ 14 ఇయర్స్ అమ్మాయి తీసుకున్న నిర్ణయము ప్రపంచ సృష్టి యొక్క కథంతటిని మార్చేసింది. ఆ శ్రీమంతుడిని భూమి మీదకి దించుకొచ్చింది. ఆమేన్. ఏదైనా తోటలో ఆడోళ్ళ మాట అసలు వినకూడదండి బాబు. ఇంతమంది చెప్పడం నేను విన్నా. ఆడోళ్ళ మాట అసలు వినకూడదండి. ఏదైనా తోటలో పాపాన్ని తీసుకొచ్చింది ఈ ఆడదే. రైట్. మరి అదే ఆడ మనిషిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మరి ఆమెను గనపరచండి మరి. హల్లెలూయా. ఆ మరియమ్మను ఏం చేయాలి? గనపరచాలి కదా. మరి అవ్వని తిట్టుకుంటున్నావు, మరి మరియని గనపరచు. దేవుడు అంటున్నాడు, వాక్యం సెలవిస్తుంది, భార్యలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. లోబడండి అంటే ఇంగ్లీష్లో ఏ వర్డ్ యూజ్ చేశారంటే సబ్మిషన్. వాట్స్ దట్? సబ్మిషన్ అనే వర్డ్ని యూజ్ చేశారు. లోబడండి అనే దానికి సబ్మిషన్. స్త్రీలకు ఒక మాట చెప్పనా, సబ్మిషన్ డజంట్ మీన్ సబార్డినేషన్. విధేయత చూపించడం అంటే, సబార్డినేషన్ అంటే ద నెక్స్ట్ లెవెల్ అని కాదు. ఒకవేళ సబ్మిషన్ అనేది సబార్డినేషన్ అనే మీనింగే వస్తే, దెన్ జీసస్ క్రైస్ట్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద ఫాదర్. కానీ హీఈస్ నాట్ సబార్డినేట్ గాడ్, హీఈస్ ఈక్వల్ విత్ గాడ్. దేవుడు సమానముగా చేశాడు, బట్ రోల్స్ ఆర్ డిఫరెంట్. ఆమేన్. పని చేసే విధానము లేకపోతే దేవుడు మనకిచ్చిన బాధ్యతలు వేరుగా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇచ్చిన బాధ్యతలో వారు ముందలకి వెళ్ళాలి. ఆమేన్. మొట్టమొదటిది షీ ఈజ్ ఎ హీరో. అండ్ రెండో పాయింట్ ఏంటంటే మేరీ ద థియోలోజియన్. ప్రైజ్ ది లార్డ్. మరియా ఒక గొప్ప వేదాంతవేత్త అని చెప్పొచ్చు. అదేంటండి ఆమె థియోలాజియన్ ఏంటి? ఆమె ఏం చదువుకున్నది? ఆమె చాలా చదువుకున్నది. చిన్న వయసులోనే, చిన్నప్పటి నుంచే దేవుని యొక్క ఆ యొక్క మందిరానికి, సినగాగ్స్కి వెళ్ళడం. లేడీస్, స్త్రీలు అవుటర్ కోర్ట్లో ఉండాలి, ముందల రాకూడదు. అవుటర్ కోర్ట్లో ఉండి వారు అక్కడ ప్రభువుని మరి అక్కడ లేఖనాలు చదువుతున్నప్పుడు మనకి ఇప్పుడు బైబిల్స్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి బైబిల్స్ లేవు. అయితే మరి లోపల యాజకుడు ఏదైతే చదువుతున్నాడో బయట ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వినాలి. విని ఆమె ఏం చేసేదంటే మెమరైజ్ చేసేది, కంటత పట్టేది. దేవుని వాక్యము గుండె నిండా ఉన్నది. ఆమె వాక్యాన్ని గర్భములో ధరించక మునుపు ఆమె వాక్యాన్ని హృదయములో ధరించిన స్త్రీగా మనకి కనిపిస్తుంది. ఆమె హృదయము నిండా వాక్యాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రతి లేఖనము, ప్రవచనము ఆమె అర్థం చేసుకొని ఉన్నది. ఒక స్పాంజ్ ఉందనుకోండి, నీళ్ళల్లో ముంచి అది గట్టిగా పిండితే ఆ నీళ్లు బయటకు వస్తాయి. రక్తంలో పెట్టి పిండితే రక్తం వస్తుంది, పేడలో పెట్టి పిండితే పేడ నీళ్ళు వస్తాయి కదా. అయితే మరియ గుండెను పిండితే ఏమొస్తుందంట? దేవుని యొక్క వాక్యం వస్తుందంట. ఆమేన్. ఎందుకంటే ఆమె జీవితం అంతా కూడా దేవుని వాక్యముతో నింపబడిన స్త్రీగా మనకి కనిపిస్తుంది. ఇందాక అమ్మలు అందరూ కూడా వాక్యాలు, ప్రవచనాలు, ఎన్ని ప్రవచనాలు చెప్పారు. అందరిని చూస్తే భలే ముచ్చట అనిపించింది. ఎంతో చక్కగా చెప్తా ఉన్నారు. అయితే గుండె నిండా ఏం పెట్టుకోవాలంట? వాక్యాన్ని పెట్టుకోవాలి. కంటత పట్టాలి. వాక్యాలు ఏమి చేయాలంటే కంటత పట్టాలి.
అందుకని మనం లూకా సువార్త మరి 41వ అధ్యాయం 49వ వచనం నుంచి మనం కిందకి చూస్తే అక్కడ పాత నిబంధన గ్రంథములో నుండి 15 పాత నిబంధన ప్రవచనములు ఎత్తి ఒక విప్లవ గీతము పాడుతూ ఉన్నది. ఎవరు? మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి. ఏంటి అంటే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, గర్విష్ఠులను ఆయన చెదరగొట్టును, సింహాసనముల మీద నుండి బలవంతులను పడత్రోసి దీనులకు ఎక్కించెను, ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఆమేన్. దేవుని యొక్క శాస్త్రం. ఆమె ఎందుకు థియాలజీ అని నేను అన్నానంటే, షీ నో థియాలజీ. దైవ శాస్త్రము తెలుసు ఆమెకి, దేవుడి కోసం తెలుసు. థియాలజీ అంటే ఏంటి అని అంటే స్టడీ అబౌట్ గాడ్. దేవుని యొక్క శాస్త్రం ఆమెకి తెలుసు. అందుకే దేవుడు ధనవంతులని ఎలాగ పడగొట్టగలడు, దీనులను ఎలా పైకి లేవనెత్తగలడు, దేవుని యొక్క గుణగుణాలన్నీ కూడా ఈ విప్లవ పాటలో రాస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క పాటలోనే అబ్రహాము కోసం కూడా చెప్తా ఉంది. షీ న్యూ అబ్రహామిక్ కవెనెంట్. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఆమెకు తెలుసు. అందుకని 54వ వచనంలో, అబ్రహాముకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు షీ న్యూ అబ్రహామిక్ కవెనెంట్. దావీదు నిబంధన అంటే ఏంటో తెలుసా? అబ్రహాముతో చేసిన నిబంధన అంటే ఏంటో తెలుసా? అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, అబ్రహామా నీ సంతానమందు అన్యజనులైన వారందరినీ కూడా నేను దీవిస్తాను. అందుకొరకే యేసుప్రభు వారు శాపపు కాడి మీద ఆయన వేలాడుతూ ఉన్నాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనము పొందవలెనని మన కొరకు యేసుప్రభు వారు శాపమైపోయాడు. ఆమెకి క్రిస్టాలజీ అంటే ఏమిటో తెలుసు. క్రిస్టాలజీ అంటే ఏంటంటే స్టడీ అబౌట్ క్రైస్ట్. సొటీరియాలజీ అంటే ఏంటి అంటే స్టడీ అబౌట్ సాల్వేషన్. రక్షణ శాస్త్రము, క్రీస్తు శాస్త్రము. అందుకని మనము ఆ వచనాన్ని మనం చూస్తే 55వ వచనంలో మనం చూస్తే, ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలుకు సహాయము చేసెను. 46వ వచనం, అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలని దీనస్థితిని కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. దేవుని యొక్క వాక్యముతో నింపబడి, ఓ జోలపాట, లాలిపాట, చందమామ రావే అని పాడట్లేదండి. ఏమే పరిశుద్ధాత్మతో నింపబడిన ఆమె గర్భములో వాక్యం అనే విత్తనము లోపలికి వెళ్ళింది. వెంటనే ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళి రివల్యూషనరీ, పొలిటికల్ రివల్యూషనరీ, ఇజ్రాయేలు కోసము, ఇజ్రాయేలు రక్షణ కోసము ఒక చక్కటి విప్లవ గీతం పాడుతూ ఉన్నది. ఆ పాట విన్న వాళ్ళందరూ, ఓ దేవుడు రాబోతున్నాడా, మెస్సై రాబోతున్నాడా. ఎలాంటి సమయంలో ఆ విప్లవ గీతం పాడుతుందో తెలుసా? రోమా చక్రవర్తి వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలుని, యూదులని అందరినీ కూడా నష్టపరుస్తూ అనేకమైన ట్యాక్సేషన్ ఎక్కువగా వాళ్ళ మీద వేస్తూ పనివాళ్ళగా, దాసీలుగా ఎటువంటి స్వతంత్రము లేని టైంలో ఇక రక్షకుడు రాబోతా ఉన్నాడని పాట రాస్తుంది. అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆమె చక్కగా దేవుని వాక్యము చేత నింపబడింది. ఈరోజు స్నేహితులారా, మీతో ఒక మాట, దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నదా? నీ హృదయము పిండితే, నీ హృదయములో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అసూయ, కలహము, విభేదము, క్రోధము, కక్ష ఇవేమన్నా వస్తున్నాయా నీ హృదయంలో నుంచి? అమ్మా, దేవుడు నీ హృదయంలో వాక్యం పెట్టుకోమని చెప్తున్నాడు. నిన్ను పిండితే విశ్వాసములు బయటకు రావాలి. ఓ స్త్రీ, దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. నీ హృదయం యేసయ్యకివ్వు. దేవుని యొక్క వాక్యముతో నింపుకో. దేవుని వాక్యాలు కంటత పట్టు. ఎవరైనా బలహీనులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వారిని బలపరచండి. ఆమేన్. సో ఈమె దేవుని వాక్యముతో నింపబడిన చక్కటి వేదాంతవేత్త అని, థియాలజియన్ అని చక్కగా చెప్పొచ్చు. మూడవదిగా మరియా, షీఈ్ ఎ వారియర్. ప్రైజ్ ద లార్డ్. మేరీ ఈజ్ ఏ వారియర్. వారియర్ అంటే యోధురాలు. ఏంటిదండి? ఓకే, యుద్ధములో ఫస్ట్ లైన్లో నుంచొని
సమస్తమును జయించగలిగిన యోధురాలుగా కనిపిస్తుంది. చిన్న వయసులోనే చక్కటి పరిజ్ఞానము కలిగినటువంటి స్త్రీగా మనకి కనిపిస్తుంది. ఎలాగా ఈమె యోధురాలు అని మీరు చెప్పగలరు? హౌ కెన్ షీ ఇస్ కాల్డ్ యాజ్ వారియర్ అని మనం ఆలోచన చేస్తే ఆమె అంతర్గత యుద్ధం చాలా చేసిందండి. యోసేపు అంటున్నాడు, మరియా మనము సీజర్ అగస్టస్ మరి ఇట్లాగా ప్రజాసంఖ్య రాయాలని పిలుస్తున్నాడు కదా, మనము బెత్లెహేమ్కి వెళ్ళాలి. బెత్లెహేములోనే ఆమె కనాలని లేఖనాలు ఆమెకి తెలుసు. అందుకనే గర్భము నిండు గర్భిణితో ఉన్నటువంటి మరియను తీసుకొని 140 కిలోమీటర్లు మనము మ్యాప్ చూస్తే అలనాడు మరియా టైంలో మ్యాప్ చూస్తే పైన గ్యాలలీ ఉంటుంది, గ్యాలలీలో నజరేత్ ఉంటుంది. తర్వాత నజరేత్ అనే ఊరు నుంచి కింద మధ్యలో చూస్తే సమరియా ప్రాంతం ఉంటుంది. సమరియా ప్రాంతం కింద యూదా ప్రాంతం ఉంటుంది, యూదా రీజన్, జూడియా రీజన్ ఉంటుంది. ఆ యూదా ప్రాంతంలో బెత్లెహేమ్ ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? నడుచుకుంటూ కొండ ప్రాంతాల్లో, కోనసీమల్లో, ఘాటు రోడ్లలో మధ్యలో సమరియా ప్రాంతం ఉన్నది. దాన్ని దాటుకుంటూ 140 కిలోమీటర్లు అంతర్గత యుద్ధం. మేబీ గాడిదని తెచ్చుకొని ఉంటాడు యోసేపు, కొంతవరకు నడిచి ఉంటుంది, నడవలేకపోతుందేమో, ఆయాసపడుతుందేమో, కానీ లోపల అమ్మో నేను నడవలేను అనుకుంటుందేమో ఆ యవ్వనస్తురాలు, గర్భముతో ఉన్నటువంటి ఆ బిడ్డ కన్యక. కానీ లోపల అంతర్గతంలో ఉన్న యుద్ధం ఏంటో తెలుసా? అమ్మో లేదు, నేను బెత్లెహేమ్కి వెళ్ళాలి, అక్కడ రక్షకుణ్ణి కనాలి. అది జయించుకుంది, ఆ డిప్రెషన్ని జయించుకుంది, ఆ మానసిక ఒత్తిడిని జయించుకున్నది. యోసేపుకి భయం వేస్తుందేమో, అమ్మో ఈ యొక్క 140 కిలోమీటర్లు 7 నుంచి 10 రోజుల వరకు వాళ్ళు నడిచారండి. ఆ రోడ్డు మధ్యలో యానిమల్స్ లేకపోతే దొంగలు ఎంతోమంది ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల్లో చీకట్లో పడుకున్నప్పుడు ఎన్నో భయంకరమైన వాతావరణంలో వారు నడుచుకుంటూ వెళ్ళారు. అయితే ఆమె అంతర్గత యుద్ధం ఏంటో తెలుసా? నేను ప్రభువుకి జన్మనివ్వాలి, నేను ముందలకి వెళ్ళాలి, నేను ఇక్కడ ఆగిపోవడానికి వీలు లేదు, తలపెట్టిన పని ముగించాలి అనుకున్నది. ముందలకెళ్ళింది. భౌతికంగా కూడా బెత్లెహేమ్కి మరి 10 రోజుల తర్వాత వాళ్ళు రీచ్ అయ్యారు. 10 రోజుల తర్వాత రీచ్ అయిన తర్వాత మరి ఆమె అంతర్గత యుద్ధము మాత్రమే కాదు, భౌతికంగా కూడా తన శరీరము తన్ని ఎంతగా సహకరించకపోయినప్పటికీ కూడా ఆ శరీరాన్ని జయించుకుంటూ దేవుని యొక్క ప్రణాళికను జరిగించటానికి ముందరకు వస్తుంది. మనం లూకాసు వార్తలో మనం చూసినట్లయితే ఆమె మరి సత్రములో స్థలము లేనందున అనే వచనాన్ని మనం చూస్తాం. ఎందుకంటే సమయం లేనందున నేను స్పీడ్గా ముందరకు వెళ్తున్నాను. సత్రము లేనందున అని ఉంటే ఆ సత్రం అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఇన్ అంటారు, INN. అయితే ఆ యొక్క లూకా ఏ వర్డ్ యూజ్ చేశాడు, ఆ సత్రానికి ఎటువంటి వర్డ్ యూజ్ చేశాడు అని అంటే కటలూమా. కటలూమా అనే పదాన్ని అక్కడ గ్రీక్ పదం మనకు కనిపిస్తుంది. అంటే ఏంటి అంటే ఫ్యామిలీ గెస్ట్ రూమ్ అని అర్థం, అంతేగాని కమర్షియల్ ఇన్ అని కాదు, సత్రం అని కాదు. కానీ మరి కటలూమా అంటే ఏంటంటే ఫ్యామిలీ గెస్ట్ రూమ్ ఫిల్డ్ విత్ రిలేటివ్స్. ఆమె వెళ్ళిన ఆ యొక్క ప్రాంతము, ఆ గది నిండా కూడా వారి బంధువులు, ఎందుకంటే పితరుల దగ్గర నుంచి ఉన్న లీనేజ్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి చుట్టాలందరూ కూడా ఆ గదిలో ఉన్నారు. ఆమెకు అక్కడ స్థలము లేదండి. పశువులు కూడా అక్కడే కట్టబడాయి. స్టోనీ అంటే అక్కడ మేంజర్ ఏదైతే ఉన్నదో ఆ పశువులు ఆహారం తినే తొట్టి కూడా రాళ్లతో తయారు చేసినది. ఆ గది నిండా బంధువులు, చుట్టాలు చాలామంది ఉన్నారు. లూకా అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దూర ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆమె కనీసం ప్రసవించడానికి ఆమెకి ప్లేస్ కూడా లేదు. ఎంతో దీనత్వం, తగ్గింపు. ఆ యొక్క ప్రసవ వేదన ప్రారంభమైంది, లేబర్ పెయిన్స్ ప్రారంభమైంది. బంధువులందరూ చూస్తున్నారు. కొంతమంది పడుకొని ఉంటారు, కొంతమంది లెగిసి ఉంటారు. ఈమె అరుపులు, కేకలు,
ఎటువంటి ఫ్యామిలీ లైఫ్ అనుభవము లేనటువంటి ఒక యవనస్తురాలు డెలివరీ అవుతున్న టైంలో ఎంతో ఫిజికల్గా చాలా పెయిన్ ఆమె అనుభవించింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎట్ లాస్ట్ ఆమె ఏమి చేసిందంటే ప్రభుని కనింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ, ఆమె జయించింది. ఆ యుద్ధములో ఆమె జయించింది. ఎక్కడ కూడా ఆమె దగ్గర డాక్టర్స్ లేరు, నర్సులు లేరు, ఎవ్వరూ లేరు. ఆ పెయిన్ని భరించింది, గెలిచింది, జయించింది, ముందలకు వచ్చింది. ఆమెకి కనీసము వాళ్ళు ధనవంతులు కాదు. ఎందుకు అనంటే వారు పేదవారిగా ఉన్నారు, వారి దగ్గర ధనమేమీ లేదు. ఆ పేదరికాన్ని జయించింది, ఆ చలిని జయించింది, ఆ భౌతిక పెయిన్ని జయించింది. షీఈ్ ఎ వారియర్. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుటలో ఆమెకు ఉన్న అడ్డంకులన్నిటినీ కూడా జయించి నిలబడిన స్త్రీ ఎవరు అనంటే మరియా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నీకు మధ్యన ఏ అడ్డంకులు ఉన్నాయో అవి నువ్వు జయించాలి బిడ్డ. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి మనకి ఎటువంటి అడ్డంకులు ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మనము ఎదుర్కొంటున్న ఆ యుద్ధాలలో మనము జయము పొందలేక డిప్రెషన్ అయిపోయి ఏడుస్తూ వేదనతో ఉంటూ, అయ్యో దేవుడు నన్ను ఎలా రక్షిస్తాడు, ఏంటి బాధలు, ఏంటి కష్టాలు అని అనుకుంటూ బాధపడకు. వాక్యముతో వాటిని జయించి దేవుని చిత్తానికి అప్పగించుకో. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమెన్. ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఈమె ఏమి చేసింది? ఈమె వారియర్ అని నేను ఎందుకు అన్నానంటే ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. మరియా నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఆమేన్. సో ఈ మాటలు చెప్తున్న వారు ఎవరు అంటే సిమోయోను. ఈయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఒక ఖడ్గము నీలోంచి దూసుకుపోతుంది. ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ వార్. ఏంటి ఆ ఖడ్గం? భౌతిక యుద్ధాలన్నీ జయించుకుంది. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ప్రధాన యాజకుడు అంటున్నాడు, నీ హృదయములోనికి ఒక ఖడ్గం దూసుకు వెళుతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఏ పిల్లలు మన కళ్ళ ముందల సఫర్ అయితే మనం చూడగలమండి? నీ బిడ్డను అనేక మంది వచ్చి కొరడాలతో కొడతా ఉండి ఈపంతా రక్తం కారుతూ ఉంటే, తలకి ముళ్ళతో కిరీటం పెట్టి ముఖం మీద ఉమ్ము వేసి గుద్దుతూ ఉంటే ఏ తల్లి చూడగలదండి? ఏ తల్లి చూడగలదు? గొల్గొతా కొండను సిలువ పెట్టుకొని సిలువ మోస్తూ ఎక్కుతూ ఉంటే ఆ పెయిన్ అంతటిని కన్నులారా చూస్తున్నది ఎవరు అనంటే మరియా. తల్లి అయిన మరియా తన గుండెల్లో ఒక ఖడ్గం దిగుతుంది. అయ్యో, యేసు ప్రభువారు సిలువ పైన 7 మాటలు పలుకుతున్నప్పుడు, ఆ సిలువ పైన కారుతున్న రక్తములో ముద్దగా అయిపోయినటువంటి యేసుని, తన కుమారుణ్ణి, తనకిష్టమైన కుమారుణ్ణి, పొత్తు గుడ్డలతో చుట్టినటువంటి ఆ బిడ్డని, ముద్దులాడిన ఆ బిడ్డని, ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తన తొలిచూలు బిడ్డను సిలువ పైన చూస్తుంది. గుండె పగిలిపోతుంది తల్లికి. అలాంటి పరిస్థితుల్లో మనలాంటి వాళ్ళం అయితే కళ్ళు తిరిగి పడిపోతాం. అమ్మో, మేము చూడలేకపోతున్నామంటాం. కానీ మరియా స్టేబుల్గా నుంచుంది. ఇది జరగాలి అని అనుకుంది. ఇది యొక్క దేవుని సంకల్పం. ఆమేన్. ఎంతో భయంకరమైన శోధన అయినప్పటికీ కూడా అది దేవుని సంకల్పం అని తెలిసి ఆమె దాన్ని చూసింది, అనుభవించింది ఆ పెయిన్ని. అయితే యేసు ప్రభువారు తల్లి, అమ్మా అని ఏ వ్యక్తితో పర్సనల్గా మాట్లాడలేదు, కానీ అమ్మతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు సిలువపై నుండి. అమ్మ, ఆ మాతృత్వం అనేది చాలా పవిత్రమైనదండి. యేసు ప్రభువారు
తన తల్లితో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. సిలువ పైన ఉండి తన బాధ్యతని నెరవేరుస్తున్నాడు యేసయ్య. ఆమె ఒక గ్రేట్ వారియర్. ఏంటి అంటే అన్నిటినీ జయించుకుంటూ ముందలకెళ్ళింది. ప్రతి యుద్ధములో ఆమె గెలిచింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆమె ఒక హీరో. రెండవదిగా ఆమె ఒక వేదాంతవేత్తగా మనకి కనిపిస్తుంది, వాక్యము తెలిసినటువంటి వ్యక్తిగా. మూడవది, ఆమె ఒక యోధురాలుగా మనకి కనిపిస్తుంది. ఆమె ఎదుర్కొన్న, తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి యుద్ధంలో కూడా ఆమె గెలిచింది, క్వీన్గా నిలబడింది ఆమె. నాలుగవదిగా, షీ ఈజ్ ది ఫస్ట్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమెన్. ఆమె యేసుని వెంబడించిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. చాలు. ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను అని మరియా అంటుంది. అప్పుడు ఎలిజబెత్ ఏమంటుందంటే, స్త్రీలలో 42వ వచనం, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. ఎవరంటున్నారు? ఎలిజబెత్. ఎవరండి ఈమె ఎలిజబెత్ అని అంటే, పాస్టరమ్మ గారు ఈవిడ ప్రధాన యాజకుడి వైఫ్, అహరోను కుమార్తె ఈమె. చాలా పెద్ద ఫేమస్ పాస్టరమ్మ గారు ఈమె. యెరూషలేము దేవాలయములో యాజక ధర్మాన్ని నెరవేరుస్తున్న ఆమె అంటుంది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చింది అనంటే, నేను ప్రభు తల్లిని కదా అని సింహాసనం గోరలా. ఎవరు? మరియా అంటుంది, అయ్యో నేను దాసురాలని అంటుంది. గ్రీక్లో డ్యూలాస్ అనే వర్డ్ లూకా యూజ్ చేశాడు. అంటే ఏంటంటే బాండ్ స్లేవ్. ఏంటంటే అది బాండ్ స్లేవ్ అంటే పని మనిషికైనా జీతం అడిగే హక్కు ఉంటుంది, కానీ దాసికి, సంపూర్ణంగా దాసికి ఎటువంటి హక్కులు ఉండవు. బానిస. ఇంకో మాటలు చెప్పాలంటే ఆమె అంటుంది, నేను ఆయన క్రీస్తు బానిసను, దాసురాలను. ఎప్పటి వరకు వెంబడించిందో తెలుసా? యేసు ప్రభువు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత పెంతెకొస్తు దినము రోజున అందరూ మేడపైన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, 10 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె కూడా ఆ ప్రార్థన గదిలో ఉండి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆమెన్. ఆమె క్రీస్తుని వెంబడించింది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెక్కగా ప్రార్థన చేయుచుండ్రా. నేను ప్రభు యొక్క తల్లిని కాబట్టి నాకు పెద్ద చేయరేయండి, నేను పెద్ద పాస్టరమ్మని అనలా. తన్ను తాను తగ్గించుకున్నది, దేవుని యొక్క దాసురాలుగా తన జీవితాన్ని అప్పగించుకున్నది. అయ్యా, నీకు నేను దాసిని, సదా నీ సేవలో అని సమర్పించుకుంది. తను తాను తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. ఆమేన్. క్రీస్తుని వెంబడించిన మొట్టమొదటి ఫాలోవర్ ఎవరు అనంటే యేసు ప్రభు యొక్క తల్లి మరియా. ఈరోజు నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావా? క్రీస్తులో నడుస్తున్నావా? యేసు ప్రభు వారు చెప్పిన మాటలు వింటున్నావా? నేను యేసు క్రీస్తు యొక్క దాసురాలని అని నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావా? ఈ రాత్రికాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయమున మరియవలే మనం ఉండాలి. ఎలా మరియవలే మనం ఉండాలి అని అంటే, ఆమె చాలా ధైర్యవంతురాలని, హీరోయిజం చూపించిందని, దేవుని యొక్క దూతను ఎదుర్కొని చక్కటి డెసిషన్స్ తీసుకొని ముందలకు వెళ్ళిందని చూసాం. ఆయన ప్రణాళికకు లోబడాలని చూసాం. రెండవది, జ్ఞానముతో దేవుని యొక్క వాక్యముతో నింపబడిన స్త్రీ అని చూస్తున్నాం. మూడవదిగా ఆమె యోధురాలని చూసాం. నాలుగవదిగా ఆమె క్రీస్తుని నమ్మకముగా వెంబడించిన క్రైస్ట్ ఫాలోవర్ ఎవరైనా ఉన్నారు అని అంటే షీఈస్ మదర్ మేరీ. ఈ రాత్రికాల సమయమున ఈ యేసును నేను వెంబడిస్తాను, నా జీవితం ద్వారా నేను ప్రభువుని గణపరుస్తాను అన్నవారు దయచేసి మోకరించి ప్రార్థన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా. ఈ రాత్రికాల సమయమున నాయన, అయ్యా నీ యొక్క వాక్యం మాకు వినపడింది.
మరియా జీవితములో నుండి కొన్ని విషయాలను అయ్యా తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మరియా ఎంతో విధేయత కలిగి నీ సన్నిధానంలో ఉన్నదయ్యా. అయ్యా తండ్రి నాయన ఎంతో నీ ప్రణాళికను తెలుసుకున్న బిడ్డ. ఈరోజు సిస్టర్, ఈరోజు దేవుడి ప్రణాళిక నీ జీవితంలో ఏంటో నువ్వు గ్రహిస్తున్నావా? అయోమయంగా దేవుడి ప్రణాళిక ఏంటో నాకు తెలియదు నా జీవితం పట్ల, ఏ డెసిషన్ నేను తీసుకోలేకపోతున్నాను, అంత కన్ఫ్యూజనే, అంత యాంగ్జైటీ, అయ్యో నేను భరించలేను ఈ యొక్క ఆలోచనలను, నాకు దేవుడి ప్రణాళిక ఏంటో తెలియట్లేదు అని అయోమయ స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఈ రాత్రి కాల సమయం యేసయ్యా, దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ చిత్తము మరియ పట్ల ఎలాగైతే తెలియజేసి ఉన్నావో అటు రీతిగా నా పట్ల నీ ప్రణాళికను తెలియచేయి నాయనా. నా యొక్క శరీరము సంపూర్తిగా సజీవయాగంగా నీకు అర్పించుకుంటానయ్యా. నేను ఎదుర్కొనే ప్రతి సవాలులో నేను జయము పొందుతానయ్యా. వాక్యాన్ని కంఠస్థం పట్టి వాక్యం ద్వారా అపవాదిని ఎదురిస్తాను నాయన. అంతర్గత యుద్ధాలను జయిస్తానయ్యా. చిన్న చిన్న వాటికి కూలిపోకుండా, బలహీనపడిపోకుండా, పడిపోకుండా, ఏడవకుండా నీ కోసం నేను లెగుస్తానయ్యా. నీ వాక్యం ద్వారా నన్ను బలపరచు నాయనా. యేసయ్యా, నిన్నే వెంబడిస్తాను తండ్రి, నీకు లోబడి ఉంటాను నాయన. అయ్యా నీకు స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా నీతో నేను ఉంటానయ్యా. నీకు నమ్మకముగా ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా. నీ కృప నాకు దయచేయి నాయనా. నీకే స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసు నా జీవితాన్ని నింపితే నేను యేసు కొరకు జీవిస్తాను, ఈ లోకములో ఉన్న శోధనలను నేను జయిస్తాను అని ఆశ కలిగిన వారు మీ చేతులెత్తి చూపించండి. మీకోసం దేవుని సేవకురాలుగా నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. దేవుడు మీ తీర్మానాన్ని దీవిస్తాడు. ఈ రాత్రి కాల సమయమున మీకు దీవెనకరంగా ఉండటానికి మీ మధ్యకు దేవుడు నన్ను నడిపించాడు. అయ్యా, మరియా దేన్ని కేర్ చేయలేదు, నీ కొరకు తెగించి ముందుకు వచ్చింది. ఎవరి మీద, ఎవరి డెసిషన్స్ మీద ఆధారపడలేదు. నీ ప్రణాళిక ఏంటో కరెక్ట్గా తెలుసుకుంది, దానికి లోబడింది. ఈరోజు సర్వలోకానికి ఒక తల్లిగా అయ్యా నిలబడింది. నీకు తల్లిగా నిలబడింది, మాకు మాదిరిగా నిలబడింది. నేను ఏ స్థితిలో ఉన్నా నీతో నేను ఉంటానయ్యా, నీతో నేను జీవిస్తానయ్యా. ప్రభువా, పిల్లలు తీర్మానం చేసుకున్నారయ్యా, నీ బిడ్డలు తీర్మానం చేసుకున్నారయ్యా, నా యేసు కొరకు నేను జీవిస్తానని. అయ్యా, బిడ్డలని దీవించండి. ఈ రాత్రికాల సమయం ఆశీర్వదించండి, బలపరచండి, నడిపించండి నాయన. హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వాడిని ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వాటిని ఇచ్చేవాడవు, వెదికిన వాటిని దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. లేచి నిలబడతామా? దేవా దేవా నీకే స్తోత్రం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమే నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, పరిశుద్ధ ప్రేమ కలిగిన మహా గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయం నా బిడ్డలందరూ వారి తీర్మానాన్ని తెలియచేసి ఉన్నారు. వారి హృదయాల్లోనికి రండి,
మరియలోనికి నీ పరిశుద్ధాత్మ ఎలాగైతే కార్యం చేసి ఉన్నారో అట్టి రీతిగా మా అందరి జీవితాలలో నీ కార్యం జరిగించండి. మరి ప్రత్యేకంగా అయ్యా సెయింట్ జోసెఫ్ లూథరన్ చర్చ్ అయ్యా తండ్రి నడిపిస్తున్నటువంటి అయ్యా తండ్రి అధికారులు అందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి ఆయన. మరి ముఖ్యంగా స్త్రీల సమాజం వారిని దీవించండి, పరిచర్యను ఇంకానూ అభివృద్ధి చేయండి, అనేక మందికి దీవెనకరంగా మార్చమని అడుగుతున్నాను. ఈ రాత్రికాల సమయమున నాయన నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఎంతో చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి ప్రొఫెసర్ ఆనందమయ్య గారికి సెయింట్ జోసెఫ్ లూథరన్ సంఘ స్త్రీల సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.